హాయ్ బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? పెళ్ళికి ముందు గరిటె తిప్పడం రాని నేను ఇంట్లోని వంట చేసుకోవడమే గొప్పరా బాబు అనుకుంటే నాతోని ఎలాంటి ప్రయోగాలు కూడా మా పిల్లలు చేయిస్తున్నారు. వీధిలో వెళ్ళిపోయిన ప్రతి ఐస్ క్రీమ్ బండిని ఆపి కొంటావా చేస్తావా అన్నట్టు చేస్తున్నారు. ఇంకా నా వల్ల కాక నేనైతే మన ఆపద్బాంధుడు యూట్యూబ్లో ఐస్ క్రీమ్ చేయడం ఎలా చూసి ఇంట్లోనే ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను. రాజస్థాన్ ఎండలకి నార్మల్ వాటర్ తాగడమే మర్చిపోయాము. కూలింగ్ వాటర్ లేకపోతే చచ్చేటట్టు అనిపిస్తుంది. అప్పుడప్పుడు బాడీని కూల్ చేసుకుందామని ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటే రోజు తినాలనిపిస్తుంది. ఈ క్లైమేట్కి రోజు కొనుక్కు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అందుకే ఈరోజు అయితే ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ ఇంట్లో ట్రై చేస్తున్నాను. అప్పుడెప్పుడో లాస్ట్ పోస్టింగ్లో కొన్న ఐస్ క్రీమ్ మేకర్స్ పురాతన వస్తువులు బయటపడినట్టు ఈరోజు దొరికింది. ఇందులోనే ఇంకా ఐస్ క్రీమ్ వేసి డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. నా పిల్లలకు నాకంటే ఎక్కువ ఆతురత ఐస్ క్రీమ్ అయిందో లేదా అని 10 సార్లు వచ్చి చెక్ చేశారు. ఇంక ఓపెన్ చేసి చూసేసరికి అయితే ఒక్క ఐస్ క్రీమే సరిగా వచ్చింది. మిగతా ఏవి స్టిక్ సరిగా ఫిట్ అవ్వలేదు. మీ పిల్లలు ఇంతేనా? మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్ ఇష్టం? కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్